నమస్కారం అండి. మహాభారతంలో నేడు 41వ అధ్యాయము, అంశము యక్షిణీయుక్త సరోవరం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవుల నిర్బంధ అరణ్యవాసం 12 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నిత్యాగ్నిహోత్రం తయారు చేసుకునే అరణికి ఒక లేడి తల రుద్దుతూ తన దురద పోగొట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంతలో అలికిడికి లేడి పారిపోక ఆ అరణి లేడి కొమ్ములో చిక్కుకుంది. దీంతో లేడి భయం చెంది అడవిలో పరుగు పెట్టనారంభించింది. ఆ రోజుల్లో అగ్ని ప్రత్యేకంగా తయారు కాలేదు. 2 రాళ్ళలో చెట్ల కొమ్మలో బలమైన రాపిడి జరిగినప్పుడు అగ్ని పుట్టేది. బ్రాహ్మణుడు పాండవుల వద్దకొచ్చి, అయ్యో, లేడి ఒకటి నా అరణిని కొమ్ములకు తగిలించుకొని పోతోంది, ఇంకా నా నిత్యాగ్నిహోత్ర కర్మలు ఎలా జరుగుతాయి అంటూ అవి తేవడానికి పాండవుల సహాయం కోరాడు. పాండవులు లేడి వెంట పడ్డారు. క్షణంలో దూకుతూ అందకుండా పాండవులను ముప్పు తిప్పలు పెడుతోంది. అలా పరిగెత్తి పాండవులను అడవంతా తిప్పి ఓ చోట అదృశ్యమైపోయింది. అదొక మాయా లేడి అని అర్థమైంది. పాండవుల ప్రయత్నం వృధా అయింది. వారంతా అలసిపోయి సేద తీరడానికి ఓ చెట్టు కింద కూర్చున్నారు. నిట్టూర్చుతూ నకులుడు బ్రాహ్మణుడికి స్వల్ప సాయం చేయలేకపోయామని అర్జునుడి వైపు విచారణతో చూశాడు. దానికి అర్జునుడు, నేనేమి చేయలేకపోయాను, ఆ రథచోదకుని కుమారుడు నిందావాక్యాలు తలుస్తూ భరిస్తున్నాను, కావున మన ఈ పరిస్థితి మనకు తగినట్లే ఉంది అన్నాడు. తన తమ్ముళ్ళందరూ ఉత్సాహాన్ని ధైర్యాన్ని వీడారని యుధిష్ఠిరుడు తలిచాడు. ఏదైనా పని కల్పిస్తే ఉత్సాహం కొంత వస్తుందని తలిచాడు. తనకు మిక్కిలి దాహంగా ఉందని అంటూ నకులుడితో, తమ్ముడా, ఈ చెట్టెక్కి సమీపంలో ఏమైనా చెరువు కానీ నది కానీ ఉందేమో చూడు అన్నాడు. నకులుడు చెట్టెక్కి దిక్కులు కలిగి చూశాడు. కొద్ది దూరంలో నీటి మొక్కలు కొంగలు కనపడుతున్నాయి కనుక అక్కడ తప్పక నీరు ఉండే అవకాశం ఉంది అన్నాడు. తాగడానికి కొంత నీరు తీసుకురమ్మని నకులుణ్ణి పంపాడు యుధిష్ఠిరుడు. నకులుడు ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ నీటి సరోవరాన్ని చూసి సంతోషించాడు. తనకు కూడా దాహమవుతుండటంతో ముందు తాను నీరు తాగి తర్వాత అన్నకు తీసుకెళ్లేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో సరోవరం నుంచి ఒక వాక్కు వినపడింది. తొందరపడకు, ఈ సరోవరం నాది. ఓ మాద్రి కుమారుడా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు, ఆ తర్వాతే నీరు తాగు అన్నది ఆ వాక్కు. ఆ వాక్కును నకులుడు ఆశ్చర్యపోయి 4 వైపులా చూశాడు. ఏమీ కనిపించలేదు. దీంతో ఆ వాక్కును ఖాతరు చేయకుండా నీరు తాగాడు. తక్షణమే అతడికి భయంకరమైన ఆయాసం కలిగింది. చనిపోయిన వాడిలా నేలపై పడ్డాడు. నకులుడు ఎంతవరకు రాకపోయేసరికి విషయం తెలుసుకోవాలని యుధిష్ఠిరుడు సహదేవుణ్ణి కోరాడు. అతడు సరోవరానికి వెళ్ళాడు. అక్కడ తన అన్న నేలపై పడి ఉండటాన్ని చూశాడు. అతడికి ఏమైనా అపాయం వాటిల్లిందేమో అని అనుకున్నాడు. ఇంకా అతన్ని పరిశీలించలేదు. తనకు దాహం ఎక్కువ అవడంతో ముందు నీరు తాగేందుకు సరోవరంలో చేతులు పెట్టాడు. మరలా ఒక అదృశ్యవాణి వినిపించింది. ఓయి సహదేవా, ఇది నా సరోవరం, ముందు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చాక నీరు తాగు అని వినిపించింది. నకులుడు మాదిరే సహదేవుడు కూడా ఆ అదృశ్య పలుకులను పట్టించుకోలేదు. అతడు కూడా నీరు తాగి నకులుడు మాదిరిగానే నేలపై పడిపోయాడు. సహదేవుడు కూడా ఎంతకు తిరిగి రాకపోవడంతో ధర్మరాజు ఆశ్చర్యము, ఆందోళన చెందాడు. తమ్ముళ్ళకేమైనా అపాయం వాటిల్లిందేమో చూడాలని అర్జునుడిని పురమాయించాడు. తనకు చాలా దాహం వేస్తున్నందున త్వరగా రావాలని చెప్పాడు. అర్జునుడు సరోవరం దగ్గరికి త్వరగా వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళిద్దరూ చనిపోయి పడి ఉన్నట్లు అనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు విషణ్ణు వదనుడు అయ్యాడు. ఇక్కడెవరూ శత్రువు తెలియకుండా పొంచి ఉండి దొంగ దెబ్బ తీసి వారిని చంపి ఉంటారని భావించాడు. ఆ అజ్ఞాత శత్రువుపై పగ తీర్చుకోవాలని ఉన్న తమ్ముళ్ళు ఆ విధంగా కనిపించేసరికి తీవ్ర విషాదం అలుముకుంది. ఈ పరిస్థితిలో అతడి దాహం అయింది. నీళ్లు తాగడానికి తాను సరోవరంలోకి దిగాడు. మరలా నకుల సహదేవులకు వినిపించిన మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు అర్జునుడికి కూడా వినిపించాయి. నీవు నీరు తాగడానికి ముందు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఈ సరోవరం నాది. నా మాటలను నిర్లక్ష్యం చేశావో నీ తమ్ముళ్ల మాదిరి నీకు జరుగుతుంది అని వినిపించాయి. దీంతో అర్జునుడు, నువ్వెవరు? రా, నా ఎదుటకొచ్చి నిలబడు, నిన్ను చంపేస్తానంటూ శబ్దభేది అనే సునిశిత అస్త్రాన్ని సంధించాడు. మళ్ళీ అదృశ్యవాణి నవ్వుతూ,
నీ బాణాలు గాలిని మాత్రమే గాయపరచగలవు. ఇప్పటికైనా నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఆ తర్వాతే నీళ్లు తాగు. అలా చేయకపోతే నీవు చేస్తావు అని పలికింది. ఎలాగైనా శత్రువుని పట్టి మట్టు పెట్టాలని భావించాడు అర్జునుడు. అయితే దాహం మరింత ఎక్కువ అవుతుండడంతో తాను కూడా మంచినీళ్లు తాగాడు. మరుక్షణం నేలపై పడిపోయాడు అర్జునుడు. అప్పటికే ఎంతో ఆందోళన చెంది ఉన్న యుధిష్ఠిరుడు అర్జునుడు కూడా రాకపోవడంతో మరింత ఆందోళన చెంది, ప్రియ సోదరా భీమా, మంచి నీరు తెస్తానని వెళ్ళిన అర్జునుడు కూడా ఇంకా రాలేదు. నకుల సహదేవులు అర్జునుడికి ఏదో విపత్తు సంభవించి ఉంటుంది కనుక వెళ్ళి చూడు అన్నాడు. నాకు కూడా మంచినీళ్ళు తీసుకురా అన్నాడు ధర్మరాజు. భీముడు తీవ్ర ఆందోళన చెందాడు. త్వరగా సరోవరానికి చేరుకున్నాడు. అక్కడ చనిపోయి పడి ఉన్న స్థితిలో 3 తమ్ముళ్లను చూశాడు. ఇది ముమ్మాటికి యక్షుల దుర్మార్గమే. నేను వారిని వెంటాడి చంపి తీరాలి. అయ్యో ఏమిటి నాకీ దాహం, నీళ్లు తాగి వచ్చి వారి పని పట్టాలనుకున్నాడు భీముడు. ఇంతలో అదృశ్యవాణి పలుకులు భీముడికి వినిపించాయి. భీమసేన జాగ్రత్త, నా ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాతనే నీళ్లు తాగు. నా మాటలు లక్ష్య పెట్టకపోతే నీవు చస్తావు అని వినిపించాయి. భీముడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీవెవరు నన్ను ఆజ్ఞాపించడానికంటూ నిర్లక్ష్యంగా వెళ్ళి సరోవరంలో నీళ్లు తాగాడు. అంతే, తన 3 తమ్ముళ్ళ మాదిరే భీమసేనుడు నేలపై పడి చనిపోయాడు. భీముడు ఎంతసేపటికి రాకపోవడంతో ధర్మరాజు మరింత భయాందోళన చెందాడు. తన తమ్ముళ్ళు ఎవరి శాపానికైనా గురయ్యారా, నీళ్ల కోసం అరణ్యమంతా వెతుకుతున్నారా, లేక దాహంతో చనిపోయారా, మూర్ఛపోయారా అని అయోమయం చెందాడు. ఒకవైపు దాహం భరించలేక మరోవైపు తమ్ముళ్ళు కనిపించకపోయేసరికి వెతకడానికి ధర్మరాజు ఆ జలాశయం వద్దకు వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళు చనిపోయి కనిపించారు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బిగ్గరగా ఏడ్చాడు. మన ప్రతిజ్ఞలు, పవిత్ర జీవితాల తుది ఇదేనా? మన అరణ్యవాసం 12 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో మిమ్మల్ని మృత్యువు పొట్టనబెట్టకుండా అంటూ ఏడ్చాడు. దైవాలు సైతం నన్ను ఈ కష్టకాలంలో విడిచిపెట్టేశాయి కదా. ఎవడు నా తమ్ముళ్లను చంపగల బలవంతుడు? తమ్ముళ్ళు లేని జీవితం ఇంకా ఎందుకు అనుకున్నాడు ధర్మరాజు. ఇందులో ఏదో మాయోపాయం ఉందని తోచింది. అయినా మీరు చనిపోయిన వారు మాదిరిగా లేరు. వారి శరీరాలపై ఎక్కడా గాయాలు లేవు. వారి ముఖాలు నిద్రిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇందులో ఏదైనా ఇంద్రజాలం ఉందా? దుర్యోధనుడు ఏదైనా మాయా కర్మ చేయించాడా? ఈ నీటిలో ఏమైనా విషం కల్పించాడా అని సందేహిస్తూనే అంతకంతకు తట్టుకోలేని దాహం వేస్తుండడంతో యుధిష్ఠిరుడు కూడా సరోవరంలోకి దిగాడు. ఇంతకు ముందు మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు వినిపించాయి. నీ తమ్ముళ్ళు నా మాటలను లక్ష్య పెట్టక మంచి నీళ్లు తాగి చనిపోయారు. నీవు వారిని అనుసరించొద్దు. నా ప్రశ్నకు ముందు సమాధానం ఇవ్వు. తరువాతనే నీళ్లు తాగి దాహం తీర్చుకో. ఈ జలాశయం నాది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు ఖచ్చితంగా యక్షులవే అని, ఇతరులవి కాదని, తమ్ముళ్ళు ఎందుకు అలా చనిపోయినట్లు పడి ఉన్నారో స్పష్టంగా గుర్తించాడు యుధిష్ఠిరుడు. అదృశ్యవారిని ఉద్దేశించి దయ ఉంచి నీ ప్రశ్నలేవో అడుగన్నాడు యుధిష్ఠిరుడు. అప్పుడు యక్షుడు మొదలుపెట్టాడు. ప్రశ్న: ప్రతిదినము సూర్యుణ్ణి ప్రకాశించేలా ప్రేరేపించింది ఎవరు? సమాధానం: బ్రహ్మము, శక్తి. మళ్ళా ప్రశ్న: మనిషిని అపాయ దశ నుంచి ఏది కాపాడుతుంది? సమాధానం: అపాయ దశలో ధైర్యమే రక్షిస్తుంది. ప్రశ్న: ఏ శాస్త్రం చదివితే మనిషి బుద్ధిమంతుడవుతాడు? సమాధానం: శాస్త్రం చదివినంత మాత్రాన ఎవ్వరూ బుద్ధిమంతుడు కాలేడు అన్నాడు. అనుభవజ్ఞులైన బుద్ధి విశేషాలు గల వారి సాంగత్యం వల్లనే బుద్ధిని, జ్ఞానాన్ని పొందుతారు. ప్రశ్న: భూమి కన్నా మిక్కిలి క్షమ కలిగినది ఏమిటి? సమాధానం: పిల్లలను పెంచే తల్లి భూమి కంటే ఔదార్యాన్ని, క్షమను కలిగి ఉంటుంది. ప్రశ్న: గాలి కంటే వేగమైనదేమి? సమాధానం: మనసు. ప్రశ్న: ఎండిపోయిన గడ్డి కన్నా పనికిరానిదేమిటి? సమాధానం: విచారంతో నిండిన హృదయం. ప్రశ్న: బాటసారికి స్నేహితుడెవరు? సమాధానం: విజ్ఞానం. ప్రశ్న: ఇంటి వద్ద ఉండేవాడికి స్నేహితుడెవరు? సమాధానం: భార్య. ప్రశ్న: మరణిస్తే మనిషిని ఎవరు అనుసరిస్తారు? సమాధానం: ధర్మం. ఇదొక్కటే చనిపోయిన తర్వాత ఏకాకి అయిన ఆత్మను వెన్నంటి వెళ్తుంది. ప్రశ్న: ఏది గొప్ప పాత్ర? సమాధానం:
అన్నీ తనలోనే నిక్షిప్తం చేసుకునే భూమి గొప్ప పాత్రం. ప్రశ్న: సౌఖ్యం అంటే ఏమిటి? సమాధానం: మంచి నడవడి ఫలితమే సౌఖ్యం. ప్రశ్న: ఏది విడిస్తే మనిషి అందరికీ ప్రేమపాత్రుడవుతాడు? సమాధానం: గర్వం. ఇది విడిస్తే ఆ మనిషిని అందరూ ప్రేమిస్తారు. ప్రశ్న: ఏది నశిస్తే విచారం లేకుండా పోతుంది? సమాధానం: కోపం. ఇది విడిస్తే ఎన్నడూ విచారం కలగదు. ప్రశ్న: దేన్ని విడిస్తే మనిషి గొప్పవాడవుతాడు? సమాధానం: కోరిక. దాన్ని విడిచిపెడితే మనిషి సంపద కలిగిన వాడవుతాడు. ప్రశ్న: నిజమైన బ్రాహ్మణునిగా ఏది చేయగలదు? పుట్టుక వలన, మంచి నడవడిక వలన, విద్య వలన? నిశ్చయంగా చెప్పు. సమాధానం: పుట్టుక. విద్య ఒకరిని బ్రాహ్మణుడిగా చేయలేవు, మంచి నడవడి మాత్రమే చేయగలదు. ఒకడు చతుర్వేదాలు చదివినవాడైనా చెడు నడవడిక కలవాడైతే అధమగతికి పోతాడు. ప్రశ్న: ప్రపంచంలో గొప్ప విచిత్రమైనది? సమాధానం: ప్రతిరోజు ప్రజలు ప్రాణి సముదాయం యమలోకానికి వెళ్ళడం చూస్తూ ఉంటాం. అయితే మిగిలిన వారు చిరంజీవులుగా ఉండాలని ఆశిస్తారు. ఇది నిశ్చయంగా మిక్కిలి ఆశ్చర్యకరమైన అంశం. ఈ ప్రకారంగా అదృశ్యవాణి అనగా యక్షుడు అనేక ప్రశ్నలు అడిగింది. యుధిష్ఠిరుడు అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. ఓ రాజా, నీ తమ్ముళ్లలో ఒకరు మాత్రమే సజీవుడవుతాడు, ఎవరిని బతికించమంటావు అని అడిగింది అదృశ్యవాణి. యుధిష్ఠిరుడు కొంచెం ఆలోచించాడు. మేఘరంగు కలిగినవాడు, పద్మరేకులు కళ్ళు కలిగినవాడు, దీర్ఘబాహుడు, ఇక్కడ ఒక మహావృక్షం మాదిరిగా పడి ఉన్న నకులుడు సజీవుడుగాక అన్నాడు యుధిష్ఠిరుడు. యక్షుడు దీనికి సంతోషించాడు. 16,000 ఏనుగుల బలం గల భీముణ్ణి విడిచి నకులుని ఎందుకు ఎన్నుకున్నావు? అదీ కాక అర్జునుని ఎందుకు ఎన్నుకోలేదు? అతని బాహుబలమే కదా నీకు రక్షణ. ఈ ఇద్దరిని విడిచి నకులుని ఎందుకు ఎన్నుకున్నావో చెప్పు అడిగాడు యుధిష్ఠిరుడిని. యక్షుడు: మనిషికి ధర్మం ఒక్కటే రక్షించే ఆయుధం, అంతేగాని భీమార్జునులు కారు. ధర్మం విడిచిన మనిషి నశిస్తాడు. కుంతి, మాద్రి మా తండ్రికి భార్యలు. కుంతి కుమారుల్లో ఒకడైన నేను జీవించి ఉన్నాను కనుక ఆమెకు పూర్తిగా పుత్రశోకం ఉండదు. ధర్మం అనే తులా యంత్రంలోని 2 పాత్రలు సమంగా ఉండడం కోసం మాద్రి కుమారుడైన నకులుడిని కోరుకున్నాను అని బదులిచ్చాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు నిష్పాక్షిక బుద్ధికి యక్షుడు సంతోషించి అతని సోదరులు అందరూ సజీవులయ్యేలా చేశాడు. మృత్యురాజు అయిన యమధర్మరాజు లేడి రూపంలో యక్షరూపం ధరించి తన కుమారుడైనట్టి యుధిష్ఠిరుడిని చూసి అతడి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడం కోసం ఇలా చేశాడు. యమధర్మరాజు ధర్మరాజును కౌగిలించుకుని ఆశీర్వదించాడు. యమధర్మరాజు: అడవిలో మీరు ఉండవలసిన కాలం కొద్ది రోజులే, 13వ సంవత్సరం కూడా గడుస్తుంది. మీ శత్రువులెవ్వరూ మిమ్మల్ని కనుక్కోలేరు. మీరు మీ కర్తవ్యాన్ని జయప్రదంగా పూర్తి చేస్తారు అంటూ అంతర్ధానమయ్యాడు. పాండవులు అరణ్యవాస కాలాన అన్ని విధాలైన కష్టాలకు లోనయ్యారు. అయినా వారికి మేలు కూడా జరిగింది. ఈ ప్రవాస కాలంలో కఠిన దీక్ష, క్రమ మార్గానుసరణ, ఉచితానుచిత విచక్షణ తెలుసుకున్నారు. మునుపటి కంటే హెచ్చు బలవంతులుగా, ప్రజ్ఞావంతులుగా, ఔదార్యవంతులుగా అయ్యారు. తన తపస్సు ముగించి దివ్యాస్త్రాలను సంపాదించి ఇంద్రదర్శనంతో మిక్కిలి పుష్టికాలవాడై అర్జునుడు తిరిగి వచ్చాడు. భీముడు కూడా సౌగంధిక పుష్పం కోసం వెళ్ళినప్పుడు తన అన్న హనుమంతుణ్ణి కలిసి అతడి ఆలింగన ప్రభావంతో 10 రెట్లు ఎక్కువ బలశాలయ్యాడు. యక్షిణీయుక్త సరోవరం చెంత తన తండ్రి ధర్మాధిపతి యమధర్మరాజును దర్శించి ధర్మరాజు 10 రెట్లు ఎక్కువ తేజస్శాలయ్యాడు. ధర్మరాజు తన తండ్రి యమధర్మరాజును కలిసిన ఈ పవిత్ర కథను విన్నవారి మనసులు ఎన్నడూ చెడువైపు వెళ్ళవు. వారికి స్నేహితులతో కలహం రాదు, ఇతరుల సొత్తును ఆశించరు, బాధోద్రేకానికి లోను కారు, అస్థిరమైన వస్తువుల పట్ల ఆశ కలిగి ఉండరు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.